గుడ్ మార్నింగ్ అండి అందరికీ. నేను మీ జయలక్ష్మి. అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన ఇంట్లో పూజ అనమాట. ఇది చక్కగా ప్రశాంతంగా అయిపోయింది. తర్వాత మల్లెపూలు శ్రీలక్ష్మీదేవి తల్లికి చాలా ఇష్టం అట. ఇక్కడి నుంచి బయటకు వస్తే చక్కగా సూర్యభగవానుడు మల్లెపూల అలంకరణ ఈరోజు మన దేవుడి దగ్గర ప్రశాంతంగా ఓం సూర్యదేవాయ నమః. చూసారా, వస్తున్నారనమాట. ఇప్పుడే సూర్యభగవానుడు అక్కడి నుంచి వస్తే ఇక్కడ మన వంటింట్లోకి వస్తే చక్కగా ఈరోజు మనది ఉప్మా అనమాట. నెయ్యి వేసి జీడిపప్పు వేసి చక్కగా టమాటాలు ఎక్కువ వేసి ఉప్మా చేస్తే టమాటా బాతులాగా కమ్మగా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. చూస్తేనే ఇలా వెన్నెలా కరిగిపోయేలా ఉంటుంది, నోట్లో పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. కారపొడి కానీ అలా పచ్చళ్ళు అలా వేసుకొని తినొచ్చు. కానీ నేను ఈరోజైతే పంచదార వేసుకొని తినాలనుకుంటున్నాను. నాకు చాలా ఇష్టం అలా తింటే బాగుంటుంది. అదనమాట సంగతి. ఇంకా తర్వాత మనం పైకి వెళ్ళి ఈరోజు వీడియో మొత్తం చూసేయండి లాస్ట్ వరకు, ఎక్కడ మిస్ కాకుండా. చాలా బాగుంటుంది వీడియో. పువ్వులు కోసాము, పక్కింటి వాళ్ళు వచ్చారు, ఇవన్నీ చాలా బాగుంటుంది. వీడియోలోకి వెళ్ళిపోదాం. నమస్తే అండి అందరికి, నేను మీ జయలక్ష్మి. పువ్వులు అయితే వచ్చాయి, చాలా వచ్చినాయి మనకి ఇవాళ. చాలా పువ్వులు వచ్చినాయి. చూద్దామా ఎలాగ వస్తాం ఏంటనేది. మరి వీడియోలోకి వెళ్ళాలి కదా. 20 మల్లె పూలు వచ్చినాయి ఇవాళ, తెలుసా మీకు. నేను మీ జయలక్ష్మి. గుడ్ మార్నింగ్ అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నామండి. ఈరోజు బిల్డింగ్ పైకి వచ్చి చక్కగా పువ్వులు కోసుకొని హ్యాపీగా టీ తాగి వెళ్ళిపోదాం. సరేనా? వీడియోలోకి వెళ్ళిపోదాం. రండి రండి రండి. పువ్వులు అయితే చాలా వచ్చినాయి, నాకు చాలా సంతోషంగా ఉంది. హ్యాపీ. గుడ్ మార్నింగ్ తల్లి. బంగారు తల్లి. ఈరోజు మనది టీ టిఫిన్ అన్ని బిల్డింగ్ పైన వచ్చేయండి, వెళ్దాం. సరే, మందార పూలు అయితే ఎన్ని వచ్చాయో మనకి. అంటే మన చెట్టువి కాదు, బయట ఆఫీస్లో తెప్పించాను అనమాట. ఇప్పుడు పైకి వెళ్ళిపోదామా? పద నాన్న, నేను కూడా వస్తున్నాను. బాయ్. పైకి వెళ్ళి మళ్ళీ పూలు అవన్నీ కోసేద్దాం. ఈరోజు ఏం జరుగుతుందో పైన చూసేద్దాం. వచ్చేయండి. హ్యాపీగా ఈరోజు కూడా ఎండుమిర్చి. రాజీ టీ తాగు. వద్దా? తాగేసావా? ఓకే ఓకే. నిన్న కాసేపు ఉంచితే మొత్తం వర్షాన్ని పాడైపోయాయి. కొంచెం ఎండినాయా నిన్న? మల్లెపూలు. అమ్మ పూజ చేసేసారా? మన ఇంటి ఓనర్స్ని అమ్మ అని పిలుస్తానమాట నేను. నాకు చాలా ఇష్టం. అమ్మ వాళ్ళు కూడా చాలా మంచివాళ్ళండి. ఈరోజు అమ్మ వాళ్ళకి పంపిద్దాం అనుకున్నా. నిన్న వంకాయలు అవన్నీ పంపించేశాను. బుజ్జి బుజ్జి వ్లాగ్స్లో పెట్టాను అనమాట నిన్న వీడియో. దీని కింద లింక్ ఇస్తాను, తప్పకుండా చూడండి. చూడాలనుకున్న వాళ్ళు. హార్వెస్ట్ చేసాం నిన్న, మా పాపతో చేయించాను. చాలా బాగుంది ఆ వీడియో కూడా. ఆ పూజ అయిపోయిందంటే ఇప్పుడు రాజీకి ఇచ్చి పంపిద్దాము ఈ పూలన్నీ కోసి. చెట్టు నిండా పూలు, ఒక 20-30 పూలు వచ్చి ఉంటాయేమో. 20 పూలు దాకా వచ్చి ఉంటాయి. చూసారా? కొంచెం పని ఉంది రాజీ. అది ఇలా వచ్చాయి, ఫుల్గా పూలు వచ్చినాయి ఇక్కడ ఈ చెట్టుకి. ఇదిగో ఇక్కడ కూడా 3 వచ్చాయి, పెద్ద పెద్ద పూలు, మల్లెపూలు. ఫుల్గా మల్లెపూలు. వావ్, చూసారా? మన చెట్టు నిండా మల్లెపూలు హ్యాపీగా. వస్తాయి నాన్న. ఫుల్ పూలు. ఈరోజు ఎందుకంటే నైట్ జాగ్రత్త. కోసాయి, మొత్తం కోసాయి, గబగబ కోసాయి. భలే ఉంది, బాగుంది. రాత్రి వర్షం వచ్చింది కదా, అందుకు బాగా ఇచ్చుకున్నాయి, మొత్తం ఇచ్చుకున్నది అందుకని. ఏది? ఇదిగో ఇక్కడ లోపల ఒకటి ఉంది చూడు, దాక్కుంది. ఇచ్చే. మంచి సువాసన. ఈ దవనం కూడా తెంపియాలా మరుగు రాజీ? మల్లెపూలలో వేసి కట్టుకుంటావు దవనం. ఇది మరువం తెంపి అలా బాగుంటుంది వాసన. కట్ చేయిపో. ఇక్కడ కూడా ఎన్ని పూలు వచ్చాయి. అవి కూడా పోయిపోదా. ఇదిగో
ఈరోజు కూడా ఎండుమిరపకాయలు, ఫుల్ పూలు. ఇంకెన్ని మొగ్గలు ఈరోజు కూడా మ్యాచింగ్ ఇది పట్టుకోమను. నేను అది సిజర్ తీసుకొని వస్తాను మరుగున కోసం. మల్లెపూలు చాలా వచ్చినాయి. బాగుంది కదా, ఫుల్ మల్లెపూలు. సంతోషం, ఫుల్గా సంతోషం. విజయలక్ష్మి ఫుల్గా మల్లెపూలు. బా ఇటే కదా సార్. నువ్వు వస్తావా మరో? వస్తాయి. అవి కూడా గులాబీలు కూడా. వెళ్ళిపో, లోపలికి వెళ్ళు. బాగుంటుంది అలా చక్కగా హ్యాపీగా. కొయ్యి కోసేయి. వాళ్ళన్నీ రాజీకే దాదాపు 20 పూలు దాకా మంచిగా బాగా వచ్చినప్పుడే 2-3 కాకుండా ఇలా వచ్చినప్పుడు ఇస్తే బాగుంటుంది. ఆ వైట్ గోల్డ్ కోసి ఈరోజు. ఆ వైట్ అమ్మాయ ఇంకంతేదా. జాగ్రత్త జాగ్రత్త. అక్కడ గులాబీ ఉంది కదా ఒకటి, అది కూడా కోసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటుంది. వస్తుందిలే, చాలులే ఇచ్చే. ఒకవేళ ఎక్కువైతే అదే అదే. హ్యాపీ. ఎన్ని వచ్చాయి చూసారా? మల్లెపూలు బాగా వచ్చినాయి. అవును, ఎన్ని పూలు అయితే వచ్చాయి. చాలా వచ్చినాయి మనకి ఇవాళ, చాలా పూలు వచ్చినాయి. ఆ అమ్మాయి పాపం మిరపకాయలు ఎండబెట్టి తుమ్ముతూనే ఉందండి. ఘాటు ఉంటుంది కదా, నిన్న కూడా ఎండబెట్టింది, ఈరోజు కూడా. వాళ్ళు ఏం చేస్తున్నారంటే కింద మా ఇంటి కింద ఉంటారన్నమాట ఓనర్స్, వాళ్ళ ఇంట్లో పనిచేస్తారు తను. అయితే కడిగి ఎండబెడతారనమాట మిరపకాయలు. ఇదేం పువ్వు తెలియట్లేదు నాకు. ఇదేంటి పొనగంటిలో వచ్చిందనమాట. ఇలా ఉంది ఈరోజు మన గార్డెను. చూస్తూ ఉండండి, మాట్లాడుతుంటాను. అయితే ఏం జరిగిందంటే కడిగి ఎండబెట్టారు నిన్న, ఈరోజు కూడా తీసుకొచ్చి ఎండబెట్టారనమాట. ఈరోజు మన మల్లె పువ్వులు అన్నీ రాజుకి ఇచ్చేసాము. పైనుంచి ఎవరో చూస్తున్నారు, మేము అలా చూస్తున్నాం అనమాట. భలే హ్యాపీగా రోజు చూస్తారంటే భలే ఆనందంగా అనిపిస్తుంది అంటే వాళ్ళకు కూడా చెప్తున్నారు. ఇదిగో చూసారా, ఇక్కడ పువ్వులు అయితే మందారాలు తెచ్చేసాం. ఏది లేదుగా, పిల్లు. ఇదిగోండి ఈ పూలన్నీ వాళ్ళకి ఇచ్చేయాలి ఇప్పుడు. ఈ పూలు మొత్తం వాళ్ళకి ఇచ్చేయాలన్నమాట. అదిగా బిల్డింగ్ వాళ్ళకి పిలుస్తుంది, కావాలంట. కనకాంబరాలు ఏమంటారు, మందారాలు నూనెలో వేసి కాసుకుంటారంట. ఆఫీస్లో నుంచి తెప్పించాను, పాపం అడిగారు కదా అని చెప్పి. బాగున్నాయి కదా కలర్, చాలా బాగున్నాయి. అదనమాట సంగతి. వాళ్ళ పర్మిషన్ లేకుండా వీడియో తీనండి నేను. ఆవిడ మేడం ఇప్పుడు వాళ్ళ పని అమ్మాయిని పంపిస్తున్నారట. అమ్మాయి టీ తాగుదామండి, ఇంకా చాలా చల్లగా అయిపోయినాయి ఈరోజు. ఇంకా ఇదిగో టీ బాగుంది. నాకెందుకో హాయిగా. రాత్రి వర్షం వచ్చింది, మర్చిపోయా చెప్పటం. రాత్రి వర్షం వీడియో కొంచెం తీశాను, యాడ్ చేస్తాను, చూసేయండి ఇప్పుడు మీరు కూడా.
ఇక్కడ రాత్రి మందార మొగ్గలు తెచ్చిన తర్వాత నీళ్లు పోసి దాంట్లో వేసేస్తున్నాను. కలర్ అయితే భలే ఉంది కదండి, ఎంత నచ్చిందో నాకైతే సింధూరం లాగా. ఇక్కడేమో ఉదయాన్నే చక్కగా విచ్చుకొని ఇలా అందంగా ఉన్నాయన్నమాట. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది చూస్తుంటే. నాకు చాలా ఇష్టం అండి మందారాలంటే, అందుకనే. వర్షం పీస్ఫుల్గా ఉందమ్మా నాకు ఈరోజు, ఎందుకు హాయిగా. 30 అంటున్నాను సార్, 20 పూలు వచ్చినాయి. అసలు మేము రోజు నైట్ తెంపేస్తున్నాం కదా, మార్నింగ్ కల్లా అవి ఏంటి వాడిపోయి రాలిపోతున్నాయి అని చెప్పి ఈ టైంకి వస్తే రాలిపోతాయి. ఈరోజు అయితే ఒక్క పువ్వు రాలేదు, డబల్ రేఖలు వచ్చి ఎంత బాగున్నాయో మల్లెపూలు. ఓహో మా బంగారు తల్లి ఎంత బాగా చెప్తున్నా చూడండి, నా చిట్టి తల్లి. అంటే ఏమంటారు, ఏమంటారు కదా, బాగుంటాయి కదా మల్లెపూలు మంచి స్మెల్ వచ్చినాయి. మేము కింద రాజీ ఆంటీకి ఇచ్చేసా, మంచి కట్టి పెట్టుకోండి ఆంటీ అని. క్యూట్ గా భలే ఉంటే ఇంత చుట్టుకి నిప్పు భలే ఇలా వస్తే వేణిలాగా వస్తుంది. వేణిలాగా వస్తుంది అంటండోయ్, బాగుంది కదా మా బంగారు తల్లి. ఇలా ఆడుకుంటూ ఉంటాం అనమాట. మా చిన్ని తల్లి, మా బంగారు తల్లి, మా చిట్టి తల్లి అని పైకి వచ్చి వాళ్ళు ఎందుకు ప్రశాంతంగా ఉంది, నాకు భలే హాయిగా ఉంది. ఎండ తొందరగా రాలేదు ఈరోజు. యాక్చువల్లీ 8:35 అయిందంటండి. ఇప్పుడు అదిగో బ్యాక్గ్రౌండ్ లో ట్రైన్ కనిపిస్తుందా, అదిగో ఇంకో ట్రైన్ వచ్చిందండో, ఇంకో ట్రైన్ వచ్చిందో, ఇంకో ట్రైన్ వచ్చింది. అసలు ఎండలో ఉంటే చోటలు కారే. ఈరోజు ఏంటో నిన్న వర్షం వచ్చింది, మరి ఈరోజు సరే ఎందుకో తొందరగా రాలేదు. కానీ మీరు అట్లనే ఉండండి, నేను అటువైపు నేను ఎండుమిరపకాయలు ఎండబెట్టారు కదా, నేను చూపిస్తా ఉండండి ఎన్ని పావురాళ్ళు వచ్చినాయో. అదనమాట సంగతి. కనిపించిందా, అది చూసారా పావురాళ్ళు అయితే ఎన్ని వచ్చాయో, అదనమాట సంగతి. చూసారా ఇక్కడ ఎక్కడ పైన, ఇదిగో సరే వస్తారు చూపిస్తా. అదనమాట సంగతి. ఏంటి సంగతులు, అమ్మో ఇంకా చాలా వచ్చినాయి పావురాళ్ళు, చాలా వచ్చినాయి. కొంచెం కారం తగ్గితే పారిపోతే పాపం. భలే ఉన్నాయి కదా, ఎండుమిరపకాయలు కూడా వస్తాయా. మా అమ్మాయి టీ తాగేస్తుందంట, ఇంకా చల్లగా అయినాయి. ఆకులు వేస్తుందంట, నా చిట్టి తల్లికి ఆకులు వేస్తుందంట. అదనమాట సంగతి. హ్యాపీ. ఇవాళ అయితే చక్కగా రాత్రి వర్షం పడుతుంది కదా, ప్రశాంతంగా హాయిగా ఉంది. క్లైమేట్ కూడా అంత ఎండగా ఏం లేదు, బాగానే ఉంది, పర్లేదు. రండి పైకి ఇక్కడ కవర్ ఉందా. ఓ అరే అయ్యన్ని ఎందుకు, అదేంటి అట్లా, ఎందుకు అట్లా తీసుకురావడం, ఏమన్నా ఇదా ఏంటి, ఇంట్లో ఉన్నాయండి చాలా. ఎందుకు అవన్నీ పంపించారు, అయ్యో ఎట్లా మీరు అట్లా పంపిస్తే ఎట్లా చెప్పండి. ఈ పువ్వులకే మేము చూస్తాను ఎక్కడ దొరుకుతారు అనుకుని చేసుకోండి ఆంటీ, అది ఇదైపోతాయి. ఏం కాదు, వేసుకో ఏం కాదు. ఊరు నుంచి కాదు, ఇక్కడ మా వారి ఆఫీసులో ఉంటే మొన్న మేడం అడిగారని చెప్పి తెప్పించామన్నమాట. రాత్రి తెప్పించి నీళ్ళల్లో వేసా, తెల్లారేటప్పటికి విచ్చుకుని ఎప్పుడు మీరు కనిపిస్తే పంపిద్దామా అని ఎదురు చూస్తున్నా, అంటే ఫ్రెష్గా ఉన్నప్పుడే. అందుకని నేను ఎందుకు నూనెలో వేసుకాడానుక, ఎందుకు లేదే, ఇంట్లోనే ఉన్నాను. మీరు వచ్చినప్పుడేనా, వెళ్ళలేదు, ఊరికి వెళ్ళలేదు. పొద్దున్నే కానీ సాయంత్రం కానీ అట్లా ఎండలకి రావట్లేదా, మీరు కూడా కనిపించట్లేదు ఈ మధ్య. అది కత్రి ఏమో మరి తెలియదు, ఇక్కడ కట్ చేయి, ఇటు కట్ చేయనా. పట్టుకెళ్తాం మొక్కలని. ఒక్క నిమిషం, ఇంకో కొమ్మ ఇస్తా ఉండమ్మా, ఒకటి బతికిద్దో లేదు అందుకని. ఇది మనీ ప్లాంట్ లాగా కొంచెం కేర్ఫుల్ గా పెట్టి, ఇదిగో అక్కడ కట్ చేయి. వాటర్ లో కాదు, కొంచెం కేర్ఫుల్ గా పెడితే వచ్చేస్తుంది. అది మట్టిలో పెట్టాలా, ఇప్పుడు మట్టిలోనే జాగ్రత్తగా ఉంచాలి అది. మమ్మీ నువ్వు ఒకటి చెప్తావు కదా, గణపుల దగ్గర ఎట్లా పెట్టాలి, సరేనా, జాగ్రత్తగా ఫుల్గా. అవి పావురాళ్ళు చూసారా, అదనమాట సంగతి.
ఇంకా అయిపోయింది అమ్మయ్య. ఇవాళ పనులు ఏంటంటే మా పాప చూడండి, పాపం టీ తాగుతుంటే నా నుంచి ఏదో ఒక పని పడుతుంది. మా బంగారు తల్లి నా టీ ఇచ్చిందమ్మా. మన పక్కింటి వాళ్ళు 2 రోజుల క్రితం మందారాలు అడిగారండి నూనెలో వేసి కాసుకోవడానికి అని చెప్పి, హెయిర్ గురించి. మన చెట్టుకు రావట్లేదు కదా అని చెప్పి మా వారి వాళ్ళ ఆఫీస్ నుంచి తెప్పించి ఇచ్చాను. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. దానికి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. మళ్ళీ యాపిల్స్ పంపించారు. నేను ఎందుకండి అంటే పర్లేదులేండి అని చెప్తున్నారు. సంతోషంగా ఉంది. నాకు తెలీదు ఏంటో తెలీదు నాకు తెలియదు. భలే హ్యాపీగా ఉంది. నా ప్లేస్ ఇక్కడే. మా మమ్మీ టీ తాగుతుంది. అయిపోయినాయి అనమాట ఈరోజు పనులు, అందుకని అవి చల్లగైపోయిన తర్వాత రోజు అంతే పనుల్లో పడి. మీరు టీ తాగారా ఇంటికి? మేము ప్రొద్దుటే వచ్చాం హ్యాపీగా. శ్రావంతి తెల్లపావులు వచ్చింది, తొందరగా తినట్టు వైపు కనిపించిందా మీకు? చూసారా వైట్ పిజన్. చల్లగైపోయినాయి కదా మమ్మీ? చల్లగా అయిపోయినాయి. అయినా కూడా హ్యాపీగా ఇవాళ ఎందుకు చాలా సంతోషంగా ఉంది. మీ జయలక్ష్మి పీస్ఫుల్గా కూడా ఉంది. రాత్రి అయితే ఫుల్ వర్షం, మామూలుగా లేదు. తెల్లారేటప్పటికి మంచిగా. నాకు రాత్రి పువ్వులు వేయలేదు కదా, మల్లెపూలు. అవి ఎట్లున్నాయి పొద్దున్నే రావాలి, చూడాలని ఉంది. ఇన్ని పూలు వచ్చినాయి చూసారు కదా, 20 పూలు వచ్చినాయి అనమాట. భలే ఉంటాయి అసలు. ఇచ్చుకొని మంచిగా అనిపించినాయి. రాజీకి ఇచ్చేసాం. కింద అమ్మాళ్ళ ఇంట్లో పని చేస్తారు, రాజీకి ఇచ్చేసాం హ్యాపీగా. పూలు ఎవరికైనా ఇస్తే మంచిదే కదా. ఎప్పుడన్నా కనిపిస్తే ఇస్తుంటాం అలా. అమ్మాయికి కనకాంబరాలు ఇష్టం అంట, కానీ కనకాంబరాలు ఈరోజు రాలేదు. మల్లెపూలు వచ్చినాయి కాబట్టి మల్లెపూలు ఇచ్చేసాం అనమాట. ఓకేనా? ఇలా ఇప్పుడే స్టార్ట్ అయింది ఎండ. ఇప్పుడు దాకా వీడియో తీసుకోవడం మంచి పని అయింది. పొద్దుట అంటే చల్లగా ఉంది కాబట్టి హాయిగా ప్రశాంతంగా వీడియో తీసుకున్నాం. మా అమ్మాయి అయితే టీ తాగుతుంది. మా బంగారు తల్లి చల్లగా అయిపోయిందా నాన్న? చిట్టి తల్లి, చిట్టమ్ములు, చిట్టి తల్లులు, మా చిట్టమ్ములు. ఇదిగో సూర్య భగవాన్ని చూపిస్తా, తాగుతా. ఇంకా తాగుతా. ఇదిగో ఓం సూర్యదేవాయ నమః. బాగున్నారు కదా చక్కగా హ్యాపీగా. చూసారా, అది వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. అది కనకాంబరాలు ఏమంటారు దాన్ని? కాదు ఇవి అమ్మా మందారాలు. అయిపోయిందా చల్లగా? ఇదిగో ఈ గ్లాసులు మీకు ఎంతమందికి తెలుసు? నాకు కావాలని ఇష్టంతో కొన్నా. ఎప్పుడైనా రెయిన్ పడేటప్పుడు మనం బయటకు వెళ్ళి తాగలేం కదా, ఫీల్ కోసం అని చెప్పి ఇవి ఒక ½ డజన్ ఏమో. అవును, ఆ ఫీల్ కోసం, అందుకని బాగుంటుందని చెప్పి ఈరోజు నేను ఏమంటారు కావాలనే అప్పుడప్పుడు మారుస్తూ ఉంటాం అనమాట. అలా ఫీలింగ్ బాగుంటుందని, నచ్చిద్దని అట్లా చేస్తాను. తెల్ల పావురం తెల్ల చీరలో కలిసిపోయి అలా తింటుందో చూడు, టక్ టక్ అని. అబ్బా తినండి అమ్మా, తినండి బాగా. అయ్యో ఎండుమిరపకాయలు తీస్తుందమ్మా. అయ్యో రాజనిబులు ఎండుమిరపకాయలన్నీ తీసేస్తుంది అది. అక్కడ ఏదైనా పెట్టరమ్మా బరువు పాపం. మా అమ్మాయి తోలేసింది బాగా బంగారు తల్లి. లేకపోతే మొత్తం రాయి పెట్టమ్మా. అయ్యో రాయి పెట్టు పాడు చేస్తాయి ఇంక మొత్తం పాపం. రాయి మర్చిపోయినట్టుంది అక్కడ అమ్మాయి. పువ్వుల్లో పడ్డాం కదా, ఆడవాడికి వెళ్ళిపోయిద్దని పని ఉంటుంది కదా పాపం వాళ్ళకి. కింద అమ్మాళ్ళ ఇంట్లో చేస్తారు. అయ్యో అవునా? చూసారా, చీర కూడా వాళ్ళు పెడతానే ట్రై చేస్తుందంట. అది సంగతి. ఈరోజు టిఫిన్ ఏం చేసుకుందాం? సేమియా ఉప్మా చేసుకుందామా? ఈరోజు టిఫిన్ ఏం చేసుకున్నాం? సేమియా ఉప్మా చేసుకుందామా? బంగారు తల్లి నా చిట్టి తల్లి. చెప్పు మళ్ళీ లేట్ అయిపోతుంది. ఇప్పుడే టీ తాగే ఉండు నాన్న, కాసేపు వాళ్ళకి అదేంటి మందారాలు కొబ్బరి నూనెలో వేసుకొని కాసుకోవాలని 3-4 రోజుల క్రితం అడిగితే మా వారి ఆఫీస్లో ఉంటాయి చక్కగా పెద్ద పెద్ద చెట్లు. తెచ్చామన్నమాట. తీసుకొచ్చి రాత్రి మొగ్గలు దాంట్లో బేషన్లో వేసి రాత్రి మొగ్గలన్నీ చక్కగా విచ్చుకున్న తర్వాత ఎప్పుడు ఇద్దామో వాళ్ళకని నాకు హ్యాపీనెస్ అనమాట. అది ఎప్పుడన్నా అడుగుతూ మందారాలు బాగుంటాయి మీ దగ్గర వస్తేనే
మనదంటే చిన్న గార్డెన్ కాబట్టి 1-2 కొమ్మలు మేమే పెట్టాం కాబట్టి పువ్వులు కూడా 1-2 వస్తాయి. ఆంటీకి కొంచెం ఆయిల్లో కదా ఎక్కువ కావాలని డాడీకి చెప్తే డాడీ వాళ్ళు తీసుకొచ్చారు. ఎన్ని 22 పూలు వచ్చినాయి. ఇదిగో ఒకటి నేను తీసేసుకున్నా, నాకు ఇష్టం, బాగుంటుంది. చూసారు ఎంత బాగుందో, చక్కగా పెట్టుకున్నా. చామంతులు, మందారాలు ఇలా ఉండాలన్నమాట. అమ్మాయి అంటది వెనకటి కాలం అంటే అంతే కదా, మరి నేను వెనకటి కాలమే కదా. నాకు చాలా ఇష్టం. నేను ఒకటి తీసుకొని 21 పువ్వు అయితే వాళ్ళకి ఇచ్చాను. అలాగే అదేంటి ఇది తమలపాకు అడిగారు, ఇచ్చేసాను. మన చెట్టు తమలపాకు కూడా. ఇంకా అంతకన్నా ఏం కావాలి చెప్పండి? కుంటే అంతకన్నా హ్యాపీ ఏం కావాలి? పైనుంచి చూస్తారంట, హ్యాపీగా ఫీల్ అవుతుంటారంట. వాళ్ళ పనమ్మాయి వచ్చింది కదా ఇప్పుడు పువ్వులు తీసుకెళ్ళడానికి, బేషన్లో ఎన్ని తీసుకుని వెళ్ళింది కదా వాళ్ళ పనమ్మాయి, చూస్తారంట, కనిపిస్తుందంట ఎన్ని పూలు వచ్చినాయి. మనం ఎంత ఆత్రంతో చూస్తామో వాళ్ళు కూడా అంతే వెయిట్ చేసి చూసి మీ గార్డెన్ బాగుందని అక్కడే చెప్తారు. మీ గార్డెన్ బాగుందని, మీ గార్డెన్ బాగుందని. ఈరోజు ఇన్ని పూలు వచ్చినాయి కదా చూసేవాళ్ళు. పాపం వాళ్ళకి 1-2 కనిపిస్తాయి, కింద లోపల కూడా పూలు కనిపించావు కదా. ఆ కలర్ పూలన్నీ ఇచ్చాం అప్పుడు పోయిన సంవత్సరం. పాపం అడిగి తీసుకున్నారు, కానీ వాళ్ళకి సరిగ్గా ఎండ తగలదు కదా, చచ్చిపోయినాయి అంట. ఇప్పుడు వాళ్ళ పనమ్మాయి చెప్తుంది వచ్చి కుదరలా పాపం. 30 పైన మాత్రం ఒకటి బతికిందంట, హ్యాపీగా ఫీల్ అవుతుంది. అమ్మ బాగా పెంచుకుంటారమ్మ చెట్లు అంటుంది నాకు అమ్మాయి, పనమ్మాయి వచ్చి. నేను అన్న దేవుడు ఒక మంచి అవకాశం ఇచ్చాడు నాకు, మా మమ్మీకి ఇష్టం. చాలు, ఎంత పర్మిషన్ ఇచ్చారో మనం అంత పెంచుకొని హ్యాపీగా ఉండటం నాకు ఇష్టం. ఎంతలో ఉంటే అంత. అదనమాట సంగతి. నాకెందుకు ఈరోజు చాలా ఆనందంగా, అసలు ఏదో తెలియని ఫీలింగ్, హ్యాపీగా అనిపిస్తుంది, ప్రశాంతంగా ఉందండి నిజంగా. ఇప్పుడు స్టార్ట్ అయింది ఎండ, ఇప్పుడే స్టార్ట్ అయింది. ఈ రోజు 9ంటికి స్టార్ట్ అయ్యింది. బేసిక్ ఈ టైంకి ఇదిగోండి ఇలా ఇలా చెమటలు కారుతూ ఉంటాయి. అదనమాట సంగతి. మా చిట్టి తల్లి నేను ఇద్దరం పైకి వచ్చేసాము. పాప నిద్రపోయి దాన్ని లేపుకొని వచ్చేసా తొందరగా, రానా నా పైకి వెళ్దామని. రాత్రి వర్షం వచ్చింది, పొద్దున్న చీకట్లో భయం వేసింది పైకి రావటానికి నాకు. సరేగానా ఇప్పుడు అంటే ఏమైంది ఆ తోట చూసుకోవాలి మనం అని చెప్పి ఒక ఆత్రం ఉంటుంది కదా, అదనమాట. వచ్చేటప్పటికంటే మొన్న ఒకరోజు చాలా హెవీ రైన్స్ పడ్డప్పుడు మమ్మీ వీడియో కూడా పెట్టింది కదా, ఆ ట్యాంక్ పైన ఒక తొట్లు పెట్టింది కదా, పడిపోయింది అనవసరంగా ఎక్కించాను పైకి. అవి ఎప్పుడే చిన్న తొట్లు అయినా సరే కింద, అదేమో ఇంత తొట్టు అయినా సరే టపీమని మేము పైకి వచ్చేసరికి కింద పడిపోయింది. అందుకు ఏ చెట్టు ఏమైపోతుంది, ఏ చెట్టు ఏమైపోతుంది సగం టెన్షన్ ఉంటుంది ఇక్కడ. అందుకే ఎప్పటికప్పుడు వచ్చి చెక్ చేసుకుంటా ఉంటుంది. ఎండ వాని ఏం చూసుకోదు. నేనేమో అరుస్తూ ఉంటా, అంటే తిని చేసుకుంటే ఇంకా తినకుండా చేసుకుంటా. టీ కూడా చూసారుగా ఈ రోజు, అంటే ఏదో నాకు కూడా లేట్ అయిపోయింది. కానీ నార్మల్గా అయితే నా మమ్మీకి టీ ఇచ్చి మళ్ళీ నేను ఒక గంట తర్వాత వచ్చిన టీ అక్కడే ఉంటాయి. అదనమాట సంగతి. మీ జయలక్ష్మికి అంత ఇష్టం. మన బ్యూటీ పార్లర్కి వెళ్ళాము. ఆ అమ్మాయి అంటుంది, ఆంటీ ఏంటి ఆంటీ ఇదంతా నల్లగా మచ్చలు పడిపోయి పిగ్మెంటేషన్, అంటే ట్యాన్, ఎండకి బాగా ఇక్కడ తోట పని చేస్తాను కదా వర్క్, మొత్తం ట్యాన్ పట్టిపోయి ఇదంతా అయిపోయింది. బాగా పాపం మంచిగా చేసింది అనమాట. కొంచెం ఇదిగో ఇంకా కనిపిస్తుంది చూడండి, ఇంకా చాలా ఉంది, కనిపించట్లేదు కానీ చాలా ఉందన్నమాట. అలా దేన్ని లెక్క చేయనండి, నేను మొక్కలు పెంచుకుంటూ ఉంటాను. అందుకే అరిచేది నేను, నాకు వీలైనంత వరకు. ఎందుకు అని అంటే టిఫిన్ చేసేసి వెళ్ళిపో అని చెప్తాను నేను మా మమ్మీకి. పైకి 10 minutesలో వస్తా అంటే అది 2-3 గంటలైనా రాదు. నాకు వీలైనంత వరకే చేసుకుంటా ఉంటా. ఈ మొక్క వీక్ అక్కడ పెట్టాలి, ఆ మొక్క ఆ తొట్టి తీసి ఇక్కడ పెట్టాలి, ఈ కుండి తీసి అక్కడ పెట్టాలి అనుకుంటా 7-7:30కి వచ్చేది, ఒకటైనా రాదు ఇంటికి. ఈ లోపు ఏమీ తినదు. మళ్ళీ మహా అయితే నేను ఒక గ్లాస్ టీ ఇస్తాను, అది కూడా ఎప్పుడు తాగిద్దో తెలియదు. మధ్యలో నిమ్మకాయ నీళ్ళు, మజ్జిగ, ఇంకా ఎండాకాలం కదా సబ్జా గింజ నీళ్ళు ఏదో ఒకటి ఇలా ఇస్తా. ఏదైనా తీసుకొచ్చి పెట్టిన ప్లేట్లు అట్లనే ఉంటాయి అన్నమాట. తినదు, అది చేసుకోమని చెప్తా. తినకుండా ఎంత మనం చేసుకోవడానికైనా ఓపిక ఉండాలి కదా. బాగుంది కదా ఈరోజు, హాయిగా హ్యాపీగా ప్రశాంతంగా మాట్లాడుకున్నాము. ఎండ వస్తుంది ఇప్పుడిప్పుడే. అబ్బా రోజు చూసా ఎండ కదా, వద్దు ఇవాళ అమ్మ వద్దమ్మా ఎండకి. వాటర్ దీనికి కారమే కావాలి. అయ్యే పావురాళ్ళు గోల్ చేస్తున్నాయి అక్కడ, ఎండపోసారు కదా ఎండమిరపకాయలు, అందుకని పచ్చడికో తెలియదు కారానికో తెలియదు. ఎండాకాలం వచ్చింది కదా ఇలా ఎండబెడతారు. పెట్రోల్ సౌండ్ అనిపిస్తుందా, ట్రైన్స్ అవన్నీ. ఇవాళ ఏంటో తెలియదు, ప్రశాంతంగా ఉంది మీ జయలక్ష్మి. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ హ్యాపీనెస్ మీతో కూడా పంచుకోవాలి. అందుకని మల్లెపూలు రాత్రి వర్షానికి బాగా విచ్చుకొని ఇలా విచ్చుకొని చూపించాం కదా కట్ చేసేటప్పుడు. ఒక్కొక్క పువ్వు చిన్న సైజ్ వైట్ కలర్ రోజ్ ఎలా వస్తుంది మన ఇంట్లో అలా ఉంది. ఇంత వచ్చింది, పైన డబల్ పెటల్స్ లాగా వచ్చి. అది యాక్చువల్లీ నేను ఇష్టంతో అక్కడ కొన్నాను అనమాట. ఏదో
కోకిల సౌండ్ వింటున్నారా? చాలా బాగుంది కదా, హ్యాపీగా. 160 చెప్పారు, ఒక్కటే మొక్కమ్మ. మా చిట్టి తల్లి ఉప్మా తినేస్తుంది. ఏం వేసుకున్నావు నాన్న? ఇంకేం వేసుకోలేదు. వేసుకో, పంచదార వేసుకో, కొంచెం వేడి తగ్గిద్ది. అది బొంబాయి రవ్వ కదండి, కొంచెం ఎండాకాలం వేడి చేసినట్లుంటుంది. కొంచెం చల్లుకున్నామంటే కారపొడి కూడా వేసుకోలేదా? ఓకే. ఫస్ట్ టేస్ట్ చేసామనుకో ఉప్పు మళ్ళీ షుగర్ వేసుకోండి, బాగుంటుంది. షుగర్ వేసుకుంటే కొంచెం, అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఉంటారులే, కొంచెం బాగుంటుంది. వేడి కూడా తగ్గుతుంది, మెయిన్ చెప్పాలంటే అదనమాట సంగతి. టేస్ట్ బాగుంటుంది. మా చిట్టి తల్లి భలే చేస్తుంది ఉప్మా, మా అమ్మాయి బాగా చేస్తుంది నిజంగా. అదనమాట సంగతి. టమాటాలు జీడిపప్పు వేస్తే ఇంకా అసలు ఉప్మా ఎంత ఇష్టం లేని వాళ్ళైనా కనీసం కొంచెంలో కొంచెమన్నా తింటారు తెలుసా, ఇంత అన్నా తింటారు. అంత బాగుంటది, చేసే విధానం తెలియాలండి. అయ్యో అవేంటి మమ్మీ అట్లా వేసేసిన మొత్తం. అయ్యయ్యో, రాజుని పిలవాలి. మిరపకాయలన్నీ పాడు చేస్తున్నాయి. నువ్వు టిఫిన్ చేసిన తర్వాత రాజుని పిలు, వచ్చి సర్దుకొని పోయిద్ది ఆ అమ్మాయి. తింటా నువ్వు తిని టేస్ట్ చేసి చెప్పు. నువ్వు చేసిన నువ్వే చెప్పు, నేను వింటా. బాగుందంట. ఊరికి నా సరదాగా అలా నవ్వుకుంటూ ఉంటామండి, ఏముంటది ఇంకా సంతోషంగా. నిజం చెప్పాలంటే ఈరోజు లాస్ట్ మినిట్ లో చాలా అంటే చాలా హడావిడిగా చేసేసాను, అయినా బాగుంది. మేము ఎన్ని చేస్తాం తెలుసా, ఈ వీడియో చేసే లోపు ఇన్ని రకాలు చేస్తాం అనమాట. వీడియో చూసేటప్పుడు మాత్రం అలా ఫ్లోలో వెళ్ళినట్టు ఉంటుంది కదా. ఒకసారి కిందకి వెళ్ళి ఉప్మా చేయటం, ఒకసారి పూజ వాళ్ళ డాడీ చేస్తుంటే అన్నీ అందించటం, నేను వీడియో తీయటం, ఇలా పైకి రావటం, కిందకి వెళ్ళటం, అబ్బబ్బా మామూలుగా ఉండదండి. అన్నీ కలిపి ఒక వీడియో చేసి పెడితే తిరగటమే అయిపోయింది. కనీసం ఒక 10 సార్లు కిందకి పైకి తిరుగుతూ ఉంటాం అనమాట. అలా అవన్నీ చూపించలేం కాబట్టి వీడియో ఏంటంటే ఒక ఫ్లో బాగుంటుంది. వెళ్తే అలా ఎడిటింగ్ చేసి పెడతాం కాబట్టి బాగుంటుంది అనమాట. ఎలా ఉంది నాన్న? బాగుంది. మా మమ్మీ షుగర్ వేసేసుకుంటున్నట్టుంది. నేను కూడా షుగర్ వేసుకుంటా. చిన్నపిల్లలు అప్పుడు షుగర్ వేయమంటే ఎక్కువ తినకూడదు అనేవాళ్ళు అనమాట. వేసుకోవచ్చు కదా, తింటున్నా. కానీ ఇప్పుడు కూడా నిజం చెప్పాలంటే షుగర్ ఎక్కువ తినకూడదండి. యాక్చువల్లీ వైట్కి సంబంధించిన ఏదైనా కొంచెం అవాయిడ్ చేయాలి ఒక వయసు వచ్చాక, అదే ఆరోగ్యానికి మంచిది అనమాట. కానీ నాకు షుగర్ కొంచెం వేసుకుని తింటా ఇప్పుడు. సరేనా? టేస్ట్ ఎట్లుందో చెప్పు మమ్మీ. పైన మెట్రో ట్రైన్ కూడా వెళ్తుంది. ఏ క్రాసింగ్ సూపర్ ఉందా టేస్ట్ అయితే, అదిరిపోయింది, మామూలుగా లేదు. ఉప్పు అదంతా సరిపోయిందా? నేను చాలా హడావిడిగా చేసి ఉప్పు కూడా చూడలేదు తెలుసా. అవునా? జీడిపప్పు నెయ్యి కదా, నోట్లో పెట్టుకుంటే అమృతంలా ఉంది. అంటే కరిగిపోతుంది. స్వార్థగా భలే ఉంది. 5 నిమిషాలు పనండి అంతే. ఇది ఈరోజు చాలా హడావిడిగా చేసి, ఎప్పుడు ఎలా చేస్తాను ఈరోజు అలా కూడా చేయలేదు తెలుసా. సూపర్, అద్భుతం. థ్యాంక్ యూ. ఇది అమృతం అయితే ఇది ఆహ్లాదం. ఇలాంటి భలే ఆహ్లాదంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. అమృతం తింటూ ఆస్వాదిస్తూ ఏదైనా ఆహారం తీసుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటారన్నమాట. బాగుందా? అది మీ జయలక్ష్మి. ఫస్ట్ ఏ మనిషికైనా మెంటల్ పీస్ చాలా ఇంపార్టెంట్. దానికోసం మనం డబ్బులు వెచ్చించాలి, డబ్బులు ఉంటేనే వస్తుంది, ఇవన్నీ కాదండి. ఇలా మన దగ్గర దేవుడు ఏది ఇచ్చాడో దాన్ని మనం సద్వినియోగం చేసుకుంటూ ఆస్వాదించగలిగితే ఆనందం. ఫస్ట్ ఎప్పుడైతే మనం పక్కన వాళ్ళ గురించి ఆలోచించడం మానేసి పక్కన వాళ్ళ మీద ఏడవడం మానేస్తామో అప్పుడు మనకు మెంటల్ పీస్ ఖచ్చితంగా ఉంటుంది, దేవుడిస్తాడు. ఎందుకంటే మనది మనం చూసుకోవడమే సరిపోతుంది కదా, మనకున్నది మనం ఎంజాయ్ చేసుకోవచ్చు. బాగుంది. థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్స్ ఎందుకు మమ్మీ. 10 అవుతుంది టైం ఇప్పుడు తెలుసా. అంటే ఎప్పటి నుంచి మొదలుపెట్టాం? 7 దగ్గర నుంచి మొదలు పెట్టామండి వీడియో. ఇప్పుడు 10 అవుతుంది టైం కరెక్ట్గా. చూపిస్తుందా దగ్గరకు? ఇదిగో 7 మొదలు పెట్టిన వీడియో 10 అయింది. ఇప్పుడు టిఫిన్ చేస్తున్నా. ఇది ఎడిటింగ్ అయ్యి రిలీజ్ అయ్యేటప్పటికి ఏ టైం అయితే చూద్దాం మనం కూడా. సరేనా? ఓకేనండి, ఇది ఈరోజు వీడియో. నేను మీ జయలక్ష్మి. థ్యాంక్ యూ అందరికీ. అమ్మో అవి చూసారా చిలకలు ఎంత బాగా అరుస్తున్నాయో, బాగుంది కదా. పొద్దున్నే 6:30కి అయితే కోకిల కూడా కూకు అన్నారు. నేను మాత్రం వినిపిస్తాను. అవును, ఆ టైంలో రావాలని నాకు ఒక కోరిక. 6ంటికి వస్తే భలే ఉంటుంది ఇక్కడ
ఈ ప్రదేశం చాలా ఏంటో తెలియదు బాగుంటది. అసలు మా అమ్మ కెమెరా పట్టుకొని రాగానే ఆ కోకిల సైలెంట్ తిప్పుతాను, మా అమ్మ కెమెరా ఆఫ్ చేయగానే అరవడం స్టార్ట్ చేస్తుంది. మా అమ్మ ఎన్నిసార్లు దాన్ని క్యాప్చర్ చేయడానికి try చేస్తే పాపం కుదరట్లేదు తెలుసా. ఇక ఇలా ఖాళీగా ఉన్నప్పుడేమో అరుస్తుంటుంది పక్కన నుంచి. మా అమ్మ ఫోన్ పెట్టుకొని మెల్లగా ఒక రీల్ ఒక షార్ట్ అన్న తీయడానికి ట్రై చేద్దామని అది అస్సలు దొరకదు. అదిగో దొరకనే దొరకదు. బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఈరోజు ఎందుకో తెలియదు మీతో మాట్లాడుకుంటూ హాయిగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం అనుకుంటున్నాను. ఉంటాను మరి నేను మీ జయలక్ష్మి. థ్యాంక్ యూ అందరికీ. బాయ్ చెప్పు తల్లి. బాయ్. బాయ్. ఇక్కడ ఇప్పుడు మీతో పెట్టేసిన తర్వాత మీతో మాట్లాడటం ఆపేసిన తర్వాత కూడా మేము ఇక్కడ చాలాసేపు కూర్చుంటాం అనమాట. హ్యాపీగా ఎంజాయ్ చేసి ఒక గంట తర్వాత కిందకి వెళ్తాం మళ్ళీ. సరేనా? చాలా పెద్ద వీడియో అయిపోయింది కదా, చాలా ఇంకా మనం మాట్లాడుకున్నాం కదా. బాయ్, మళ్ళీ రేపు కలుద్దాం ఒక మంచి వీడియోలో. థ్యాంక్ యూ అందరికీ. నేను మీ జయలక్ష్మి.